అదో పుణ్యక్షేత్రం, అంతకు మించి శక్తిపీఠం, జ్యోతిర్లింగం, భూమికి కేంద్ర బిందువుగాను చెప్తూ ఉంటారు పండితులు. అందుకేనేమో అక్కడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకుంటూ ఉంటారు భక్తులు. అలాంటి చోట ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇంకెంత అదృష్టం ఉండాలి చెప్పండి. కానీ ఆ నాయకుడికి అదేం లేనట్లుగా కనిపిస్తోంది. తన వ్యవహార శైలితో అధికార పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారట. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు అలా చేస్తున్నారు? శ్రీశైలంలో పొలిటికల్ దుమారం, వివాదాలకు కేర్ ఆఫ్ గా బుట్ట. పార్టీలోనైనా అధికారులతో అయినా ఆయన తీరు అంతేనా? మహాశివుడు కొలువైన శ్రీశైల దివ్యక్షేత్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం పొలిటికల్ గా దుమారాన్ని రేపుతోంది. ఓ పుణ్యక్షేత్రానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలబడుతున్నారు. ఇటీవల తాగిన మైకంలో స్థానిక ఫారెస్ట్ సిబ్బందిపై ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. శ్రీశైలం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో అధికారులపై దాడి చేయడమే కాకుండా వారిని కారులో కిడ్నాప్ కూడా చేశారట. తమ విధులకు ఆటంకం కలిగించడమే కాదు, చిత్రహింసలు పెట్టి కులం పేరిట దూషించారంటూ నలుగురు ఫారెస్ట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది. ఎమ్మెల్యేపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తుండడం పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదుతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, నియోజకవర్గ జనసేన నేత అశోక్ల పేర్లు చేరుస్తూ కేసు నమోదు చేశారు శ్రీశైలం 1 టౌన్ పోలీసులు. కేసు పెడితే సరిపోదు, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని, అశోక్ ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కూడా పుట్టుకొస్తోంది ఇప్పుడు. దీంతో ఈ వ్యవహారం శ్రీశైలం పరిధి దాటి ఓవర్ టు అమరావతిగా మారిపోయింది. ఈ అంశంలో అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే బుడ్డా, జనసేన నేత అశోక్ల మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక అందచేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారట. దీంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి భవిష్యత్తుపై రాజకీయంగా కొత్త చర్చ మొదలైపోయింది. ఎమ్మెల్యేలపై వరుస విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు మరింత కోపం తెప్పించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనపై కఠినమైన చర్యలు తప్పవన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలోనే వ్యక్తమవుతోంది. ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, మొదటి నుంచి ఇలాగే కనిపిస్తోంది బుడ్డా రాజశేఖర రెడ్డి తీరు. కూటమిగా గెలిచినా ఆ తరువాత స్థానిక జిల్లా నేతలతో కలిసి నడవడంలో విఫలం అయ్యారు అన్న విమర్శలు మూటకట్టుకున్నారు బుడ్డా. ఆ మధ్య మాజీ మంత్రి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే అయిన ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆత్మకూరుకొస్తే ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడి చేసి గాయపరచడం పెద్ద సంచలనంగా మారింది. ఎంపీ శబరితో కలిసి సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో పాల్గొనడానికొచ్చిన ప్రతాప్ రెడ్డిపై ప్రతాపం చూపించారు బుడ్డా అనుచరులు. ఎమ్మెల్యేకి తెలియకుండా కార్యక్రమాన్ని ఎలా చేస్తారు అంటూ ఆందోళనకు దిగారు బుడ్డా అనుచరులు. ఎంపీ శబరి, ప్రతాప్ రెడ్డిలకు వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేశారు. అంతటితో ఆగలేదు. ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి మీదకు వెళ్లి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ప్రతాప్ రెడ్డిని గాయపరిచారు కూడా. పార్టీ పెద్దల సూచనో మరేమిటో తెలియదు కానీ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు ప్రతాప్ రెడ్డి. ఆ వివాదం ఇంకా మరచిపోనే లేదు. మరో రచ్చకు తెరలేపారు బుడ్డా రాజశేఖర రెడ్డి. ఈసారి స్వయంగా ఆయనే రంగంలోకి దిగి ఫారెస్ట్ సిబ్బందిపై అటాక్ చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఎమ్మెల్యేని మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలబెట్టాయి. ఆ ఒక్కటే కాదు, ఇటీవల తన సొంత గ్రామం వేల్పనూరుకు చెందిన ఒక వ్యక్తిపైన కూడా ఎమ్మెల్యే దాడి చేశారట. తీవ్రమైన గాయాలతో బాధితుడు ఆసుపత్రిలో చేరితే వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయడానికి ఆ ఖర్చంతా ఎమ్మెల్యేనే భరించారన్న ముచ్చట కూడా ప్రచారంలో ఉంది. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో విషయం బయటకు రాలేదని తెలుస్తోంది. గతంలోనే బుడ్డా రాజశేఖర రెడ్డి వ్యవహారం చంద్రబాబుకు కోపం తెప్పించిందట. ఆయన్ని పిలిచి జరుగుతున్న పరిణామాలు వివరించి మందలించినట్టు ప్రచారం జరిగింది. ఆ తరువాత కూడా ఆయనలో మార్పు రాలేదని తెలుస్తోంది. అయితే పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ల పట్ల
ఎంతో నిబద్ధతతో ఉండే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది అనుచర వర్గం చెబుతున్న మాట. పార్టీ పెద్దలకు కూడా ఈ విషయాన్ని చెప్పామంటోంది. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్లో అటవీ సిబ్బంది దోపిడీకి పాల్పడుతున్నారని, అనుమతులు లేకుండానే టోల్ పేరుతో వసూళ్లకు దిగుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఆ వసూలైన డబ్బులు ఎక్కడ జమ చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనే విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ స్పందన లేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది. ఏం జరిగింది అనేది, ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నాయి ప్రత్యర్థి పార్టీ వర్గాలు. శ్రీశైలం ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యాక హత్య రాజకీయాలు, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఇప్పటికే ప్రచారం మొదలెట్టేశాయి. మరి ఈ డ్యామేజ్ ని ఆయన ఎలా కంట్రోల్ చేసుకుంటారో, హైకమాండ్ చర్యలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ నిత్య పూజలు జరిగే శ్రీశైల క్షేత్రానికి ఎమ్మెల్యే అయ్యుండి నిత్య వివాదాస్పదంగా రాజశేఖర్ రెడ్డి మారుతున్నారన్నది అక్షర సత్యం.